మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చర్ల మండలం పోలేపల్లి పరిశ్రమల నుండి వ్యర్థాలను సమీపంలో ఉన్న లెదర్ పార్కు ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున డంపింగ్ చేసి తగలబెట్టడం వల్ల వాటి ద్వారా విడుదలయ్యే కాలుష్యం నుండి సమీప గ్రామాలైన పోలేపల్లి, మాచరం పరిసర ప్రాంతాలు పూర్తిగా కాలుష్యంగా మారుతున్నాయని, దీంతో ప్రజలు నిత్యం అనారోగ్యాల బారిన పడి ఇబ్బందులు గురవుతున్నారని, మరో 10 రోజుల్లో పరిశ్రమల యాజమాన్యాలు డంపింగ్ చేస్తున్న చెత్తను తిరిగి తీసుకెళ్ళకపోతే పరిశ్రమల ముందే తానే చెత్తను పారవేయిస్తానని పరిశ్రమ యాజమాన్యాలకు హెచ్చరించారు. మీరు కూడా నేను కూడా వీడియో మీకు రిలీజ్ చేస్తాను. వెళ్తుంటే పక్కనే ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చిన ల్యాండ్లో మొత్తం అంటే చెట్లు అడ్డం ముందే మనం లోపల పోతే మీకు అర్థమవుతుంది. దాదాపు 50 ఎకరాల భూమి దాంట్లో మొత్తం సుప్రీం కంపెనీ అనేవాళ్ళు, ఇంకోటి యామ్నిల్ కంపెనీ అంట, శిల్పా కంపెనీ అంట, ఈ లెదర్ ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ అయితే ఆ మొత్తం చెత్త తీసుకొచ్చి రోజు అక్కడ డంప్ చేసి రాత్రి కాగానే మంట పెడుతుంది. దీనివల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలకంతా పొల్యూషన్. కాబట్టి వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను. కలెక్టర్ గారు కూడా రేపు కంప్లైంట్ పంపిస్తాను. అదేవిధంగా పొల్యూషన్ బోర్డుకి కూడా మీరు కూడా ఒకసారి చూడండి ఎంత అధ్వానంగా, ఎంత అన్యాయంగా అంటే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ చేసేది. మీరు అడగొచ్చు, లాస్ట్ టైం అరవిందో ఫ్యాక్టరీ కూడా మాట్లాడిందని చెప్పేసి. మీరు పోయి చూడండి. అది చేసిన తర్వాత దాదాపు 16 కోట్ల రూపాయల దానికా శాంక్షన్ చేయడం జరిగింది. ముందు అక్కడ పార్క్ ఎస్సీజెడ్లో డ్రైన్స్ లేవు కాబట్టి నీళ్లు బయట వదులుతుండే. నేను ఆ రోజు మాట్లాడినందుకు 16 కోట్ల రూపాయల దానికి శాంక్షన్ అయ్యి టెండర్ అయిపోయి ఇప్పుడు అక్కడ మొత్తం డ్రైన్స్ కడుతున్నారు. అంటే నీళ్లు బయటికి పోకుండా, బయటికి పోయే నీళ్లు కూడా బ్లాక్ చేస్తున్నారు. కావాలని ఎవరో పిచ్చినా కొడుకులు మాట్లాడి ఏం చేసిండు అరవిందోని ఏం చేస్తా అని చెప్పి పోయి ఎస్సీజెడ్లో చూడమని చెప్పు. నేను మాట్లాడడానికి 16 కోట్లు శాంక్షన్ అయినాయి అక్కడ నీళ్లు బయటికి రాకుండా. ఈ చెత్త కూడా నేను చూసినాను, ఈరోజు కూడా చెప్తున్నాను. 10 రోజుల టైం వాళ్ళకి ఫ్యాక్టరీలకు అందరికి ఇస్తున్నాను. మీరు వేసిన చెత్త మీరు తీసుకోపోతారా? అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత నేను అక్కడికి వచ్చి ట్రాక్టర్లలో ఆ చెత్త ఏ కంపెనీ నుంచి వచ్చిన చెత్త నేను అక్కడ ఐడెంటిఫై చేస్తాను. అది తీసుకొని మీ గేట్ల ముందే మీకు వేస్తాం. మీ గేట్ల ముందు వేసి మొత్తం రాష్ట్రానికి మొత్తం చూపిస్తాం మీరు ఎట్లా మొత్తం డంప్ చేస్తుండ్రో బయట అనేది. ఇది మంచిది కాదు. అది ఎస్సీ కార్పొరేషన్ భూమి, అది మా ఎస్సీలకు ఇచ్చిన భూమి, అది వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కోసం ఇచ్చిన భూములల్లా మీరు చెత్త వేసి తగలబెడతారంటే ఊరుకునే ప్రసక్తే లేదు.